గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం ఇండియన్ సిస్టమ్కి ఇంటర్నేషనల్ సిస్టమ్కి ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము గేమ్ ద్వారా. సో ఇక్కడ ఇండియన్ సిస్టమ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ రెండు ప్లేస్ వాల్యూస్ కూడా రాశాను. ఓకే, ఫస్ట్ టైం వచ్చి ఇంటర్నేషనల్ సిస్టమ్ ఉంది మీ ముందు, ఆ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు యాక్టివిటీ ఏంటంటే మనకి ఇండియన్ సిస్టంలోని వన్స్ కామాస్ పెట్టేటప్పుడు ఇండియన్ సిస్టంలో వన్స్ టెన్స్ హండ్రెడ్స్కి కామా పెడతాం, రైట్? థౌజండ్స్కి 10,000కి, నెక్స్ట్ ల్యాక్కి 10 lakhకి, నెక్స్ట్ క్రోర్కి 10 crore కదా. సో నేను ఇండియన్ సిస్టమ్ అన్నప్పుడు మీ ముగ్గురు ఫస్ట్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ముగ్గురు కాబట్టి మీ ముగ్గురు హ్యాండ్స్ పట్టుకోవాలి. తర్వాత థౌజండ్స్ 10,000s పెట్టుకోవాలి. తర్వాత ల్యాక్స్ 10 lakhs పట్టుకోవాలి. క్రోర్స్ 10 crores పట్టుకోవాలి. అంటే ఇక్కడ ఫస్ట్ 3 ఒక గ్రూపు, తర్వాత నుంచి 2 ఒక గ్రూప్ అవుతుంది. అదే ఇంటర్నేషనల్ సిస్టంలో అనుకోండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఒక గ్రూపు, థౌజండ్స్ 10,000s 100,000s ఒక గ్రూపు, మిలియన్ 10 million 100 million అంటే 3 ఒక గ్రూపు. ఇండియన్ సిస్టంలో అయితే ఫస్ట్ 3, ఇండియన్ సిస్టంలో ఫస్ట్ 3 2 2 2. అదే ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే అలాగా కామర్స్ 3 3 3 ఎన్నైనా 3. ఒకవేళ 3 లేకపోతే 2 పెట్టుకుంటాం. అది ఇంటర్నేషనల్ సిస్టమ్కి ఇండియన్ సిస్టమ్కి డిఫరెన్స్ కాబట్టి సో మీరు ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఏది చెప్తే ఆ యాక్టివిటీ చెయ్యాలి. ఇండియన్ సిస్టమ్ ఓకే 2 పట్టుకున్నారా? ఓకే, ప్లేస్ వాల్యూస్ 1 10 100 1000 10,000 lakh 10 lakhs crores 10 crore. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఓకే, వెరీ గుడ్. 1 10 100 1000 10,000 100,000 million 10 million 100 million. మళ్ళీ ఇంకోటి అడుగుతాను. ఇంటర్నేషనల్ సిస్టమ్ వెరీ గుడ్. ఇండియన్ సిస్టమ్ చేతులు పైకెత్తండి, ఎవరెవరు పట్టుకున్నారో అలా పెట్టండి. ఓకే, రైట్. మళ్ళీ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఓకే, ముగ్గురు వెరీ గుడ్. ఇండియన్ సిస్టమ్ ఓకే 3 2 2 2. క్లారిటీ వచ్చిందా మీకు? ఇప్పుడు ఇండియన్ సిస్టంలో అయితే 3 numbers 2 numbers 2 numbers 2 numbers ఎన్నైనా 2 లేకపోతే 1. అదే ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే 3 3 3 3 అలా 3 లేకపోతే 2 పెట్టుకోవచ్చు. ఓకే ఓకే చిల్డ్రన్, బాయ్. Bye. Subscribe please.